మను గారు మీరు అన్మ్యూట్ చేసి ట్రై చేయండి సార్. ఓకే. ఓకే. కూర్చుని డబ్బులు వస్తాయండి నాకు. పోయిన నెల అంటే పోయిన నెల 30,000 వచ్చినాయండి కూర్చుని. నేను ఏ పని చేయలేదు. ఓకే. ఈ మంత్ ఎంత వచ్చింది అనుకున్నారు? 80,000 వచ్చిందండి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది అనమాట అయితే. అంటే ఉందన్నమాట అయితే. మా గురువు గారు నేను ఉన్నాను సేపు బాగా పనిచేస్తుందండి. సూపర్ కదా. మీరు సూపర్ అండి. సూపర్ అండి. సూపర్ అండి. దీన్ని కొంచెం డీటెయిల్ గా చెప్పుకుందామండి. డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తే కూర్చున్న చోటుకి డబ్బులు వస్తాయంటే నిజమండి. 100% నిజం. కాకపోతే కూర్చున్న చోటుకి డబ్బులు అంటేనండి, నేను ఇంట్లో ఖాళీగా కూర్చుంటాను, ఏ పని చెయ్యను. ఏ పని ఉదయం లేస్తా, చక్కగా కూర్చుంటా, డబ్బులు వస్తాయి, సరదాగా సినిమా చూస్తా, భోజనం చేయడానికి అన్ని ఆర్డర్ పెట్టుకుంటా, జొమాటోలోనో స్విగ్గీలోనో చక్కగా నా జీవితం వెళ్ళిపోతుంది అంటే కరెక్టేనా అంటే అలా కాదండి. కూర్చున్న చోటుకి డబ్బులు రావడం అంటే మనం చేస్తున్న పని. మనం ఒక యాక్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఒక బిజినెస్ నడిపిస్తారు. రోజుకి ఒక 10,000 బిజినెస్ అవుతూ ఉంటుంది రోజుకి. రోజుకి ఒక 10,000 బిజినెస్ అవుతూ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోకముందు, అప్లై చేయకముందు. నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి వాళ్ళు బిజినెస్ పెరగాలని, లేదంటే మనీని అట్రాక్ట్ చేయాలని ఆయన గనక నిజంగా అప్లై చేస్తే బిజినెస్ పెరుగుతుందండి. 10,000 15,000 అవుతది రోజు. 20,000 అవుతది. చూడండి సింపుల్ ఇంతే. ఎందుకంటే అవకాశ మార్గాలొస్తాయి. ఒక జాబ్ చేస్తూ ఉంటాడు. ఒక నెలకు ఒక ₹1,00,000 సంపాదిస్తూ ఉంటాడు. నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని దాన్ని నిజంగా అప్లై చేయగలిగితే, నిజంగా అప్లై చేస్తేనండి అవకాశ మార్గాలు పెరుగుతాయండి. నెక్స్ట్ పొజిషన్‌కి వెళ్తాడు. సాలరీ పెరుగుతది. ప్రశాంతమైన లైఫ్ ఎళ్తది. చూడండి సింపుల్ అండి. రావడం ఎంత నిజమో అందులో ఎలాగొస్తాయని తెలుసుకోవడం కూడా అంతే నిజమండి. యాక్షన్, 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 యాక్షన్ అండి. సింపుల్ అండి. యాక్షన్ ఇంపార్టెంట్ అండి. యాక్షన్ అనేది 100% ఇంపార్టెంట్. యాక్షన్ లేకుంటే చూడండి సింపుల్‌గా ఒకటి చెప్తానండి. మీరు రోడ్డు మీదకి వెళ్తేనే కదా మీరు ఒక ప్లేస్‌కెళ్ళాలి. మీ దగ్గర ఒక వెహికల్ లేదు, ఏమీ లేదు. మీరు ఒక ప్లేస్‌కెళ్ళాలి. ఆ టైంలో క్యాబ్స్ కూడా లేవు. అసలు మీరు ఇంట్లోంచి రోడ్డు మీదకెళ్తేనే కదా మీకెవరో ఒకరు హెల్ప్ చేసి బండి ఎక్కించి, చిన్న లిఫ్ట్ ఇచ్చి రోడ్డు మీద ఎక్కడికైనా మీకు కావాల్సిన ప్లేస్‌కి తీసుకెళ్ళేది. అవునా కాదా అర్థం చేసుకోండి. సింపుల్. మన నుంచి ఒక చిన్న యాక్షన్ ఉంటేనే కదా ఇష్యూ ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ తీసుకొనొస్తది. అంతేగాని నేను యూనివర్స్‌తో కనెక్ట్ అయిపోయాను. యూనివర్స్‌తో పాటు నేను ఈక్వల్, నాకు యూనివర్స్ అన్నీ ఇచ్చేస్తది. నేను ఇంట్లో కూర్చుంటా మఠం వేసుకొని నాకు యూనివర్స్ వచ్చి ఎవరో ఒకరు వచ్చి నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి బండి మీద కూర్చోబెట్టి లేదా కార్‌లో కూర్చోబెట్టి తీసుకెళ్తారంటే కుదురుతదండి? మరి యూనివర్స్ ఇది కూడా చేసియాలి కదా మరి. మరి అంత యూనివర్సు ఎక్కడికో తీసుకెళ్తున్న యూనివర్స్ ఇంట్లో కూర్చున్నవాడిని చక్కగా ఒకళ్ళని తీసుకొచ్చి ఎత్తుకొని తీసుకెళ్ళడం కూడా ఈజీయే కదా! సింపుల్‌గా. నువ్వు రా బాబు నేను బండి ఎక్కిస్తా లేదా కార్ ఎక్కిస్తా తీసుకెళ్తానని. అది జరగదండి. గుర్తుపెట్టుకోండి. అది జరగదు. అది జరగదండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సింపుల్‌గా ఉండాలి అంటే నిజంగా చెప్తున్నానండి. ఒక్క నిమిషం అండి. నెట్‌వర్క్ ఇష్యూ వచ్చింది. ఓకే. సారీ అండి. ఏదో స్క్రీన్ ఇష్యూ వచ్చింది. ఓకే. ఇదేంటంటే మనకి అవకాశాలు రావాలి అంటే, మనం ఉన్నతంగా ఎదగాలి అంటే, మనం కోరుకున్నది సాధించాలి అంటే, ఒక యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ యాక్షన్ చేస్తూ అంటే మన నుంచి ఎఫర్ట్స్. యాక్షన్ అంటే ఏంటంటేనండి, మన నుంచి కొంచెం ఎఫర్ట్ పెడుతూ కరెక్ట్‌గా అప్లై చేసే విధంగా గనక లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తే అవకాశ మార్గాలన్నీ అవే పరిగెట్టుకుంటూ వస్తాయండి. మీరు ఎక్కడికి పరిగెట్టాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. అలాగని చెప్పేసి ఇప్పుడు కొన్ని కూర్చుంటాననకండి. ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన అన్ని అవకాశాలు మీ దగ్గరికొస్తాయండి. మనీ పరంగానా, హెల్త్ పరంగానా, రిలేషన్‌షిప్ పరంగానా, ఏ విషయంలోనైనా సరే రావాల్సిందేనండి. సబ్జెక్ట్ అది సార్. సబ్జెక్ట్ అది. సూపర్ అండి మను గారు. సబ్జెక్ట్ అంటే అదండి. ఎందుకంటే దాన్ని ఈ రోజు మీరు ఈ క్లాస్‌లో ఇక్కడనే కాదండి ఎక్కడైనా సబ్జెక్ట్ తెలుసుకోవడానికి వచ్చారు అంటే మీరు చాలా అదృష్టవంతులండి. లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుందాము అని ఆలోచన రావడం అదృష్టం అండి. ఎందుకంటే యూనివర్స్ ఏదో ఒక సంకేతం ఇస్తదనమాట.
యూనివర్స్ ఏదో ఒక సంకేతం ఇవ్వడానికి ట్రై చేస్తది. బట్ దానిని మనం ఎలాగ అప్లై చేస్తున్నాము, దానిని మనం ఎలా దాన్ని యూజ్ చేసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మహా అయితే ఏముందండి లైఫ్‌లో? రిలేషన్‌షిప్, హెల్త్, సక్సెస్ ఇవేనండి. నెక్స్ట్ మనీ. ఫస్ట్ మనీకే పెడదామండి. ఇవే కదా మనం ఈట్లన్నిటిని అట్రాక్ట్ చేయొచ్చు. ఎంతో మందిని నేను రిజల్ట్స్ చూసాను. నేను చెప్పిన వాళ్ళు నేనెంత సక్సెస్ నేను తీసుకున్నా, నేను చెప్పిన వాళ్ళు ఎంతో మంది షేర్ చేస్తూ ఉంటారు రిజల్ట్స్. మరి మీకెందుకు కాదు? ఇంతమంది తీసుకుండగా మరి మిగతా వాళ్ళకెందుకు కాదు? అన్న దాని మీద ఫోకస్ పెట్టారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ విషయం మీద మీరు మాత్రం వర్కౌట్ చేశారు అంటే ఏదైనా సాధించవచ్చండి. గుర్తుపెట్టుకోండి. రిలేషన్‌షిప్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, గుర్తుపెట్టుకోండి. జాబు, వ్యాపారం ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, కోరుకున్న వాటిని పొందాలనుకున్నా, ఆనందంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలనుకున్నా సరే, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పర్ఫెక్ట్‌గా అప్లై చేస్తే ఈటిలన్నిటిని మనం పొందొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక 30 మినిట్స్ వరకు మాట్లాడినట్టున్నా. ఇప్పుడు ఎవరికైనా ఒక ఇద్దరికి డౌట్ కానీ, ఏదన్నా వేరే వాళ్ళు ఇందాక ఇచ్చిన వాళ్ళు కాదు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామండి. అమ్మ కొంగరాజ్ సైఫోన్ గారు ఇప్పుడైనా మీరు అన్‌మ్యూట్ చేయడానికి ట్రై చేయండమ్మా మీరు. ఒక్కసారి. ఎందుకంటే అందరికి అవుతుంది. మీకు అవ్వట్లేదు. మీకైతే ఆప్షన్ ఇచ్చాను. ఒక్కసారి మీరు డౌట్ అడుగుతారా? లేదంటే ఏమైనా షేర్ చేస్తారా చెప్పండి. ఎందుకంటే ఇది ఒక ఇంటరాక్టివ్ సెక్షన్‌లో ఉండాలమ్మా. ఏదో నేను చెప్తూ వెళ్ళిపోతుంటా. యూట్యూబ్‌లో చూసినా చాలా దొరుకుతా ఉంటాయి. అవి కాదు కదా! ఒక ఇంటరాక్టివ్ సెషన్‌లా ఉండాలి. అమ్మ మీకు దగ్గర ఏదో ప్రాబ్లమ్ ఉందమ్మా ఏమనుకోకండి. ఎందుకంటే నేనైతే మీకు ఆప్షన్ ఇచ్చాను. అందరికి అవుతుంది. ఇంకెవరైనా సరే మాట్లాడాలనుకుంటున్నారండి? ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? డౌట్ అడగాలనుకుంటున్నారా? ఎవరైనా సరే హ్యాండ్ రైజ్ చేశారంటే అక్కడ లక్ష్మి గారు. లక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేశారు. అన్‌మ్యూట్ చేయండమ్మా లక్ష్మి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఇది మామూలుగా లా ఆఫ్ అట్రాక్షన్‌కి మామూలుగా క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషన్ చాలా అవసరమా సార్? సూపర్ అమ్మ. నిజంగానే. అందరికి మీరు ఒక్కరు అడిగారు డౌట్ అండి. చాలా మందికి డౌట్ క్లారిటీ అయిపోతదమ్మా. ఓకే. అదేనమ్మా డౌట్ మీకు? అదొక్కటే సార్. అంటే నేను కొంచెం చదువు తక్కువ నాకు. అందుకోసమని నాకు ఆ క్వెషన్ వచ్చింది సార్. ఓకే. సరేనమ్మా. ఆ! దీనికి నేను క్లారిటీ ఇస్తానమ్మా. ఓకే. ప్రతి ఒక్క వీడియో మీయి చూస్తానే అమ్మ మీ వాయిస్ అడిగాను. స్ట్రక్ అయింది. మీ వాయిస్ స్ట్రక్ అయింది. హ్మ్. ఆ! అది అప్పుడు కాల్ చేశాను సార్ మీకు చాలా రోజులవుతుంది. హుహు. అయితే ఇప్పుడు కరెక్ట్ ఫ్రీ క్లాస్ వస్తే బాగుండు అని నేనప్పుడు అనుకున్నాను సార్ నేను. సార్ ఫ్రీ క్లాస్ పెడితే బాగుండని. ఓకే. కానీ ఫ్రీ క్లాస్ మళ్ళీ నాకు నిన్న వీడియో చూస్తుంటే నాకు వెంటనే కనెక్ట్ అయ్యింది సార్ నాకు. ఓకే. ఓకే. డౌటు అంటే చదువు పరంగా గూడా నాలెడ్జి ఉండిద్ది గదా సార్! అది గూడా ఏమన్నా కొంచెం లా ఆఫ్ అట్రాక్షన్‌కి ఆటంకమా అని అడుగుతున్నాను సార్ ఓకే. నేను. చెప్దామమ్మా. దానికొక క్లారిటీ ఇద్దాము. ఓకే. మ్యూట్‌లో ఓకే. పెట్టేసేయండి అప్పుడు. సింపుల్‌గా అండి. అందరికి లా ఆఫ్ అట్రాక్షన్‌కి, చదువుకి ఏమీ సంబంధం లేదండి. సింపుల్‌గా చెప్పాలంటే శ్వాస తీసుకుంటున్న ప్రతి ఒక్కరు మనుషులండి. శ్వాస తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయొచ్చు. అంటే చదువున్న వాళ్ళు బాగా శ్వాస తీసుకొని, చదువు లేని వాళ్ళు తక్కువైతే తీసుకోవడం అనేది జరగదు కదా! సింపుల్ అండి. మనం శ్వాస తీసుకుంటున్నాం. అలాగే ఇంకొకటి కోరికలున్న ప్రతి ఒక్కరూ అప్లై చేయొచ్చు. అలాగే జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అనే ప్రతి ఒక్కరు కూడా ఎదగొచ్చండి. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చండి. అంటే చదువుకి దానికి సంబంధం లేదు. సింపుల్. నేర్చుకోవాలనే కోరిక, యూనివర్స్ పైన నమ్మకం. గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవాలనే కోరిక, యూనివర్స్ పైన నమ్మకం, ఏదైనా సక్సెస్ అవుతాది అనే కాన్ఫిడెంట్ ఉంటే ఆటోమేటిక్‌గా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవచ్చు. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. అందులో అనుమానం లేదు. లక్ష్మి గారు అడిగారు. చాలా మందికేమన్నా డౌట్ కూడా క్లారిటీ వచ్చుండొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి? సూపర్ అండి. రైట్. ఇంకొకరు రమణ గారు మీరు ఇందాక ఒక డౌట్ అడిగారు సార్. ఏమనుకోకండి. నెక్స్ట్ ఇంకొకరికి ఇద్దామండి. వేరే వాళ్ళు ఎవరైనా సరే. ఇంకెవరైనా సరే.
వేరే వాళ్ళు ఎవరు హ్యాండ్ రైజ్ చేయకపోతే మీరే. రాజ్ కుమార్ గారు. సార్ ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి ఒక్కరికి సులభంగా కావట్లేదు? ఓకే. ఓకే సార్. అదేనా సార్ డౌట్ మీకు? అంటే సార్ ఓకే. రైట్. ఓకే. ఇది కూడా అండి. ఎందుకు కావట్లేదు అంటే మనం స్టార్టింగ్ లోనే ఒకటి చెప్పానండి. కొంతమందికే ఎందుకు వస్తుంది, ఎందుకు కావట్లేదంటే నేర్చుకుంటున్నారండి. 4 రోజులు, 5 రోజులు ఎంతో ఫీజు కడుతున్నారు, నేర్చుకుంటున్నారు. లేదా యూట్యూబ్‌లో చూసి నేర్చుకుంటున్నారు. దాన్ని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ప్రాక్టీస్ పెట్టట్లేదు. దీనిని ఎప్పుడైతే మీరు కంట్రోల్‌లో పెట్టుకుంటారో చూడండి సింపుల్ అండి. దీనిని ఎప్పుడైతే ఇది క్వెషన్ అడిగిన మీ ఒక్కరికే కాదండి అందరికీ చెప్తున్నా. దీనిని ఎప్పుడైతే కంట్రోల్‌లో పెట్టుకుంటారో ఆటోమేటిక్‌గా లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అయి తీరుతుంది. దీనిని. అందరికీ కూడానండి ఎప్పుడు వినది అందరికి 3 మంకీ స్టోరీ తెలిసే ఉంటది కదండీ! 3 మంకీస్ 3 కోతుల కథ. చెడు వినకు, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఇదే కదండీ 3 మంకీ స్టోరీ. ఇంతే కదండీ! అదే స్టోరీ లా ఆఫ్ అట్రాక్షన్‌లో పనిచేస్తది సార్. ఎందుకంటే ఇది నేను నా ఓన్‌గా ఇంప్లిమెంట్ చేసిందండి ఇది. నార్మల్‌గా. ఎందుకంటే అదే లా ఆఫ్ అట్రాక్షన్‌లో పనిచేస్తదండి. ఎట్లా తెలుసండి? చెడు ఆలోచించకు. చూడండి 3 చెడు ఆలోచించకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. సింపుల్ అండి. 3 మంకీ స్టోరీ ఈ 3 పాయింట్‌ని గనక మనం ఇంప్లిమెంట్ చేసి అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసామా మారిపోయిందండి. సింపుల్. లైఫ్ మనం అనుకున్నట్టు మారాల్సిందే. అక్కడ చెడు అంటే సింపుల్ అండి నెగెటివ్ అంతే. నెగెటివ్ ఆలోచనలు రానియ్యకు, నెగెటివ్ మాటలు వినకు, నెగెటివ్ మాటలు మాట్లాడకు. అంతే. దీన్ని గనక ఆచరణలో పెట్టుకున్నామా ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పుడు చేయాలండి? ప్రతిరోజు, ప్రతి క్షణం చేయాలండి. మన ఆలోచనలు నెగెటివ్ కంటే పాజిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. దానిని మన క్లాస్‌లో ఏం చేస్తే బాగుంటదని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటదన్నమాట. రెగ్యులర్ క్లాస్‌లో. ఇది ఒకటే క్లాస్ కదా! మన రెగ్యులర్‌గా జరిగే క్లాసెస్‌లో ప్రతి పాయింట్ నా స్టూడెంట్స్ చెప్తున్న రిజల్ట్ చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతారు సార్ మీరు. ఒక్కసారి దాని గురించండి నేను ఒక్క స్క్రీన్ షేర్ చేస్తాను. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. స్క్రీన్ కనిపిస్తుందండి? నేను కాకుండా ఏమైనా వీడియో అయినా కనిపిస్తుందా మీకేమైనా? ఎవరైనా సరే అన్‌మ్యూట్ చేసి చెప్పగలరా? స్క్రీన్ ఏమైనా కనిపిస్తుందండి? ఓకే. రాజశేఖర్ గారు చెప్పారు. ఒక్కసారి వినండి. ఒక్కసారి. అక్కడొచ్చిన వాయిస్ వినిపిస్తుందా సార్ రాజశేఖర్ గారు? స్క్రీన్ షేరింగ్ లేదు ఇష్యూ వస్తుందండి. ఓకేనండి. మనం ఏదో షేరింగ్‌లో ఏదో ఇష్యూ వచ్చింది. కాబట్టి
ఎందుకంటే స్టూడెంట్స్ షేర్ చేసినవండి ఆల్రెడీ నేను యూట్యూబ్ లో పెట్టాను. నేను చాలా మంది చూడలేదేమో అని క్లాస్‌లోనే లైవ్ చూపిద్దాము ఆ రికార్డ్ అనేసి అనుకున్నాను. ఓకే. షేరింగ్‌లో చిన్న ఇష్యూ వచ్చిందని టెక్నికల్ ఇష్యూ. ఓకేనండి. మనం క్లాస్‌లో కంటిన్యూ చేద్దాం సార్. ఓకేనండి. ఎందుకంటే ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చు అని తెలుసుకున్నాము. ఎప్పుడంటే మనం ప్రాక్టీస్ పర్ఫెక్ట్‌గా చేసినప్పుడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే మన ఆలోచనల్ని 3 మంకీ స్టోరీని 3 పాయింట్స్‌ని మనం కరెక్ట్‌గా గనక అప్లై చేసాము అంటే మనం దేనినైనా అట్రాక్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటేనండి సింపుల్. అందరికీ లైఫ్‌లో మంచే కావాలి. అందరికి ఏం కావాలండి? మంచే కావాలి. గొప్ప జీవితం కావాలి. డబ్బులు బాగా సంపాదించాలి. అందరిని ఏదో మంచి బిజినెస్ పెట్టి సక్సెస్ అవ్వాలి. మంచి జాబ్ చేయాలి. అందులో సాలరీ పెరగాలి. అందరికిదే. ఆరోగ్యం బాగుండాలి. మంచి రిలేషన్‌షిప్ ఉండాలి. అన్నీ బాగుండాలి. అన్నీ మంచివే కావాలి. కానీ కోరుకునేవి, ఆలోచించేవి ఏంటండి? కోరికలండి అవి. ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో అవి కోరికలు. కానీ ఎనర్జీని దేని వైపు పెడుతున్నారండి? ఇక్కడ ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. కావాల్సినదేమో మంచి. కానీ ఆలోచించే ఆలోచనలన్నీ కూడా నెగెటివ్ ఆలోచనలే. చూడండి ఇక్కడే సింపుల్. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటేనండి, ఒక నెగెటివ్ ప్రాబ్లమ్, ఒక చిన్న ప్రాబ్లమ్ వస్తే దానిని తీగలాగా అల్లుతూ, దానికి ఎన్ని నెగెటివ్‌లు పెడుతూ ఉంటారో. ఎందుకంటే, మనం ఆలోచించే ఆలోచనలు నెగెటివ్ ఆలోచనలే కదా సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అయ్యి, ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఒక సబ్జెక్ట్ చాలా పెద్దదండి. మనం ఈ క్లాస్‌లో ఒక కొంతవరకు సింపుల్‌గా చెప్పగలమనమాట. అంతే సింపుల్. అంతకంటే చెప్పాలి అంటే మనం రియల్ క్లాసెస్‌లోకి, మన రెగ్యులర్ క్లాసెస్‌లోకి ఎళ్ళాల్సిందే. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన జీవితంలో ఒక మెయిన్ చూడండి మనిషి బతకడానికి గుండెంతో, శ్వాస పీల్చుకుంటే గుండెంతో, మన ఆలోచనలకి, మన లా ఆఫ్ అట్రాక్షన్‌కి సబ్‌కాన్షియస్ మైండ్ అనేది అంత ఇంపార్టెంట్ అండి. దానికి ఏమి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారండి? కావాల్సిందేమో కొన్ని, కావాల్సినయేమో మంచి. కానీ ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా తెలియకుండా ఇచ్చేది, కొంతమందికి తెలిసి కూడా ఇచ్చేది నెగెటివే. చూడండి సింపుల్‌గా చెప్తున్నానండి. ఒక్కటే ఎగ్జాంపుల్. ఒక ఎవరికో చిన్న ప్రాబ్లమ్ వచ్చిందండి. చాలా చిన్న ప్రాబ్లమ్. ఎట్లా అంటే ఎవరికో మీరు సడెన్‌గా ఎవరికో ఒక రూ. 10,000 ఇవ్వాలి. ఇవ్వాలి సింపుల్. వాళ్ళేం చేద్దాం అనుకున్నారు? మీకు ఆళ్ళకి ఇవ్వడం అనేది ఒకటే ప్రాబ్లమ్ అండి. సింపుల్ అంతకంటే ఏమి లేదు. ఒకటే. రేపొస్తానన్నాడాయన. రేపొస్తాడు. ఇంటికొస్తాడు. కంపల్సరీగా అడుగుతాడు. ఇవ్వకపోతే గొడవ పెడతారని చిన్నదుంది ప్రాబ్లమ్. ఒకటే. దాని ఆలోచన ఎలాగుంటదో తెలుసా అండి? ప్రాబ్లమ్ ఉన్నది ఒకటే. దానికి ఆలోచన ఎలాగుంటాయంటే ఆయనొస్తాడేమో, వచ్చి ఆయనొస్తాడేమో, వచ్చి ఇంటికొచ్చి గొడవ చేస్తాడేమో. చూడండి ఇంకొక నెగెటివ్ ఆలోచన. గొడవ చేసి నా షర్ట్ పట్టుకుంటాడేమో. ఆటోమేటిక్‌గా వచ్చేయి ఇవే. ఆ పట్టుకునే టైంలో నా పక్కింటి వాళ్ళు చూస్తారేమో. ఆ చూసే టైంలో ఎదురింటి వాళ్ళు నవ్వుతారేమో. చూడండి ఎగ్జాంపుల్. ఇన్ని వస్తాయా లేదా ఒక్కసారి ఎందుకంటే అందరం ఇంత ఏజ్‌లో ఎన్నో అనుభవాలు చూసుంటాం గదా! జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అండి. అంటే ఎగ్జాంపుల్ అనేది ఒకటి చెప్పా. దీనిని ఎక్కడైనా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చండి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మాత్రం ఒకటి చెప్పా. అంటే ఉన్నది ఒకటే. బట్ మన సబ్జెక్ట్ ప్రకారం ఏంటండి? దాని నుంచి బయటపడాలి అంటే ఒక మంచి పాజిటివ్ అఫర్మేషన్స్. చూడండి అఫర్మేషన్స్. మీరనే వినే ఉంటారు యూట్యూబ్‌లో. మన ఛానెల్ చూసిన వాళ్ళు వినే ఉంటారు అఫర్మేషన్స్. దాన్ని ఎలా బిల్డ్ చేయాలి? ఎలా చెప్పుకోవాలి? ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలి అంటే మనం క్లియర్‌గా క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సింపుల్‌గా అఫర్మేషన్ ఏంటి? నాకు నేను రూ. 10,000 తీర్చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని అఫర్మేషన్ చెప్పుకుంటాం. మంచి ఎనర్జీతో. అది చెప్పుకుంటే మంచిదా? లేకపోతే ఇందాక మనం చెప్పుకున్న ఒకదానికి ఒక 10 నెగెటివ్స్ అంటే యూనివర్స్‌కి ఈ నెగెటివ్స్ పంపించడం వల్ల, ఈ నెగెటివ్ ఎనర్జీని పాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే సింపుల్ అండి. ఆ నెగెటివ్‌ని అట్రాక్ట్ చేస్తాం. మీకు ఏదొద్దో అదే వస్తది కదా! మీరు వద్దనుకుంటున్నారది. మీరు వద్దనుకున్నప్పుడు దాని గురించి మీకెందుకు? చూడండి సింపుల్ అండి. మనం వద్దనుకున్న దాని వైపు అసలు కన్నెత్తి కూడా చూడకూడదు సింపుల్ చెప్పాలంటే. ఒక ఫ్రెండొస్తాడు నచ్చడు. నచ్చకపోతే ఊరుకుంటామా? ఆడు ఎంత పిలిచినా సరే వెనక్కి కూడా తిరిగి చూడం మనం. కోపమొచ్చేసిందంటే మనకి. కోపమొస్తే ఏం చేస్తామండి? ప్రేమ ఉన్నంత వరకు, ఎఫెక్షన్ ఉన్నంత వరకు భుజం మీద చెయ్యేసుకొని హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తాము. ఇష్టాసారం అన్ని విషయాలు చెప్పుకుంటాం. ఒక్కసారి ఆడితే మనకు కోపమొచ్చిందంటే ఇద్దరికి చిన్న గొడవ చిన్నదే. గొడవొస్తే ఏం చేస్తామండి? ఆడి వైపు పక్కకు కూడా చూడం. పిలుస్తాడు "అరేయ్! రారా రారా" అని సరే వెనక్కి కూడా చూడం. మరలాంటప్పుడు మరి నచ్చని విషయాల గురించి ఎందుకు ఆలోచించాలి? పాయింట్ అర్థం చేసుకోండి.
వద్దు అనుకున్న విషయాలు ఎందుకు ఆలోచించాలి? కావాల్సిన దాని గురించి కదా ఎనర్జీని పెట్టాలి. కావాల్సింది కదా అట్రాక్ట్ చేయాలి.